సోది. ఉన్నది ఉన్నట్లు చెప్తాను, లేనిది లేనట్టు చెప్తాను, జరుగుతున్నది చెప్తాను, ఇక జరగబోయేది కూడా చెప్తాను తల్లి. కొన్ని సత్యాలు కొన్ని హాస్యాలు కూడా చెప్తాను తల్లి. కంచి కామాచమ్మ పలుకు, మధుర మీనాచమ్మ పలుకు, కాశీ ఈశాలాచి పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు, ఎమ్ములాడ రాజన్న పలుకు, మేడారం చమ్మక్క పలుకు, సత్యమే పలుకుతానే తల్లి. అబ్బో, ఈరోజు అయ్యలు అమ్మలు చాలా మందే ఉన్నట్టున్నారు. ఇక నా కంప నిండుతాదే తల్లి. ఇలా బెల్లం బియ్యం కందిపప్పు చాలానే వచ్చేటట్టుంది. ఇక నేను ఇంటికి సంతోషంగా పోతానే తల్లి. ఓ అయ్యలారా అమ్మలారా, మీరందరూ మీకు తెలియకుండానే తప్పులు చెప్తున్నారే తల్లి. మీ ఇంటి పనుల్లో పడి మీ పొలగాళ్ళకు ఫోన్లు ఇస్తున్నారే తల్లి. మీకేమో ముందుగా మీ ఇంటి పనులే కావన్నాయి, గిడు పువ్వు వండాలి, గడి సాకం చేయాలి. మీరేమో మీ పొలగాళ్ళకు ఫోన్లు ఇవ్వబడుతుంది. మీకు ముందుగా మీ ఇంటి పనులే కావన్నాయి. మీ పొలగాళ్ళు ఇక ఫోన్లల్లో రీల్స్ చూస్తుండ్రా, ఆటలు ఆడుతుండ్రా అని మీరేమో చూడరాయే, గాళ్ళేమో ఆగమవుతాండ్రు. మీ పొలగాళ్ళకు గింత చిన్నప్పుడే గా సోడా బుడ్డద్దాలు వస్తున్నాయి. ఇవన్నీ గా ఫోన్ చూడబట్టే కదా ఇప్పుడు ఎరికైతుందా మీకు? మీ పొలగాళ్ళ బువ్వ తినాలన్నా ఫోన్లు ఇవ్వబడుతుంది, ఎడకుండా ఉండాలన్నా ఫోన్లు ఇవ్వబడుతుంది, ఒక కాడ చప్పుడు ఇక కూకోవాలన్నా ఫోన్లు ఇవ్వబడుతుంది. ఇక మీరు ఫోన్లు ఇవ్వనప్పుడు గలు చూడందప్పుడు. ఇక నుంచైనా మీరు జర మారురి, గలకు ఒక ఫోన్లు ఇవ్వకురి, గా ఫోన్కి బదులు ఒక పుస్తకం ఇవ్వరి, లేకపోతే చేసే బయట ఆడుకోమని చెప్పురు. లేదు మేము మా పిల్లలను బయటకు పంపించము అంటారా? మీరే చేసేపు గలతో ముచ్చట పెట్టుర్రి, గల పొద్దు ఎట్లా గడిచిందని అడుగుర్రి. అంతేగాని ఇక ఫోన్ మాత్రం ఇవ్వకుర్రి. నేను చెప్పే మాటలు వింటారు కదా, నేను చెప్పే మాటలు వింటారు కదా. నేను చెప్పే మాటలు నిజమైన నీకు అందరికి ఎరికే. అందుకే అమ్మలేమో ముచ్చిమిసి నవ్వులు అయ్యలేమో నన్ను కట్టనే చూడబడుతుంది. అమ్మలు ముచ్చిముచ్చి నవ్వులు ఎందుకు నవ్వుతారో నాకు ఎరికే. మీకు ఎరికేందా? అయినా మీకు ఎరికే తీయ, మళ్ళీ నేనే చెప్పుడు తీయగా. అమ్మలు వాళ్ళ పొలగాళ్ళకు ఫోన్ ఇస్తారో ఇస్తలేరో గాళ్ళకే ఎరక, అయినా గుట్ట పెరుమాళ్ళకి ఎరక, మనకేం తెలుసుది. మా బడిలా మాకు నెలకొక్క తీరుగా చెప్తుర్రే తల్లి. స్క్రోల్ కంట్రోల్ అని ఒక నెల, లీడర్స్ అని ఒక నెల, హెల్త్ ఈజ్ అవర్ రియల్ వెల్త్ అని ఒక నెల, మై రోడ్ టు సేఫ్టీ అని ఒక నెల, అట్టా ఒక్కొక్క నెల ఒక్కొక్క తీరుగా చెప్తుర్రే తల్లి. మా బడిలా మమ్మల్ని పుస్తకాలు చదవమని చెప్తుర్రు, స్క్రోల్ కంట్రోల్ చేయమని చెప్తుర్రు, పానం మంచి ఉంచుకోమని చెప్తుర్రు, పానమే మన ఆయుధం అని చెప్తుర్రు, జరాగా రోడ్ల మీద పోంగా పైలంగా బొమ్మని కూడా చెప్తుర్రే తల్లి. ఆ ఊళ్ళో మీకు స్క్రోల్ కంట్రోల్ అంటే ఏంటిదో అర్థమైందా? నేను చెప్తా ఇన్నర్రి. స్క్రోల్ కంట్రోల్ అంటే ఇక ఫోన్ని పట్టుకొని ఇట్లా పైకి అంటూనే ఉంటారు. ఇక అట్లా అనుకుంటూ పోతే ఆకలి అయ్యేది తెలియదు, నిద్ర వచ్చేది తెలియదు, ఇక పొద్దు గడిచేది అయితే అస్సలే తెలియదు ఊళ్ళో. ఇక దాన్ని అదుపులో పెట్టుడే స్క్రోల్ కంట్రోల్ అని మేమంటున్నాం. ఆ ఊళ్ళో ఈ ముచ్చట చీర పక్కన పెట్టురు. కానీ ఈ పొలగాళ్ళకు లైసెన్స్ లేకుండా గా బండ్లు ఇయ్యకుర్రి. గాలేమో గా బండ్లు పట్టుకొని పైలంగా పోరు, దాన్ని పట్టుకొని రేసి ఇగ్గుకుంటా పోతారు. ఇక అట్లా అనుకుంటూ పోతే వాళ్ళకి మొత్తం ఆనందం వస్తుందట. ఏమవుతాయి ఇక మనకి వేరే అది. అర్థమైందా మీకు? అయినా ఈ సోదమ్మ ఇంగిల్ పీస్ మాట్లాడుతుంది అనుకుంటుర్రా? ఈ కూన అమ్మవారి దయతో ఉందే తల్లి. ఈ మాటలన్నీ నేను పలుకుతున్నాయి కాదు. కంచి కామాచమ్మ, మధుర మీనాచమ్మ, కాశీ ఈశాలాచమ్మ, బెజవాడ దుర్గమ్మ, ఎమ్ములాడ రాజన్న నాతోని పలికిస్తున్నారే తల్లి. నేను చెప్పే మాటలన్నీ వింటారు కదా, నేను చెప్పేటి అన్నీ ఆది కొంచుకుంటారు కదా. నేను చెప్పేటి ఒక్కడే మర్చిపోవడానికి ఇల్లేదు. మళ్ళా మీ మీద నమ్మకం పెట్టిపోతున్నా. మీ పొలగాళ్ళు జర పైలం ఈ కాలంలో మీ పొలగాళ్ళని జర పైలం ముంచుకోరి, సరేనా? మీ మీద నమ్మకం పెట్టిపోతున్నా నేను, సరేనా? సోది చెప్తానమ్మ సోది, సోది చెప్తానమ్మ సోది, సోది